హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. నేను ఈరోజు డిజైనర్ హ్యాండ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ 10 ఇంచెస్, విడ్త్ 9+2, ఆర్మ్ డౌన్ 3, మజిల్ రౌండ్ 7 ఇంచెస్, కింద డౌన్ 6 ఇంచెస్, 3 ఇంచెస్ వెడల్పు క్లాత్, 8 ఇంచెస్ పొడవు డబుల్ క్లాత్ ఉంది ఫ్రెండ్స్. డబుల్ క్లాత్ తీసుకోవాలి. నేను డిజైన్ కోసం 2.5 ఇంచ్ క్లాత్ అనేది పింక్ క్లాత్ స్క్వేర్ లాగా తీసుకున్నాను. తర్వాత ఈ క్లాత్ని వన్ సైడ్ కుట్టుకోవాలి. 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి వన్ సైడ్ మాత్రమే స్టిచ్ వేయాలి. మరొక క్లాత్ కూడా అదేవిధంగా డిజైన్ కోసం మనం తీసుకున్న క్లాత్ని వన్ సైడ్ కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం డిజైన్ కోసం పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి సమోసా డిజైన్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా చూస్తూ కింది భాగాన స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా ఈ విధంగా డిజైన్ అనేది పూర్తిగా స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఇందాక మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఇంకొకటి అది దానిపైన పెట్టేసి స్టిచ్ వేస్తూ రావాలి. దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా టర్న్ చేసేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా డిజైన్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను డిజైన్ కోసం పేపర్ తీసుకున్నాను. పేపర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. మీకు వెడల్పు ఎక్కువగా వద్దంటే తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర డిజైన్కి అనేది నేను పైపింగ్ క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఈ విధంగా సర్కిల్స్ తిప్పేసి స్టిచ్ వేస్తూ వచ్చాను. కరెక్ట్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను కదా, అక్కడే ఇలా ఈ విధంగా డిజైన్ అనేది సెట్ చేస్తూ వస్తున్నాను. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ అనేది నీట్గా వేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. మరో ప్రక్కన కూడా ఈ విధంగా ఒక దాంట్లో నుంచి ఒకటి తీస్తూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇంకో దాంట్లోకించి తీస్తూ మనం మార్కింగ్ చేసాం కదా 3 ఇంచెస్, దానిపైన వచ్చేటట్టుగా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత స్టిచ్ ముడతలు లేకుండా కరెక్ట్ మార్కింగ్ పైన వచ్చేటట్టుగా చూస్తూ నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేయాలి. తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా మధ్యలో పెట్టేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా నీట్గా వేయాలి. వేసిన తర్వాత ఇందాక మనం హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసేసి పేపర్ని తీసివేయాలి. నీట్గా పేపర్ తీసిన తర్వాత ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.